శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 23వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. కర్కాటకంలో గురువు, సింహంలో కేతువు, తులలో శుక్రుడు, వృశ్చికంలో రవి బుధ కుజులు, కుంభంలో రాహు, మీనంలో శని. అలాగే చంద్రుడు ధనస్సు మకర కుంభరాశుల్లో సంచారం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గత 2 వారాల కంటే ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. గత 2 వారాలు మీకు చాలా బాగుంది. జన్మరాశిలో గురువు కూడా ఉచ్చబడుతున్నారు, బాగున్నారు. అయితే అధిక సంఖ్యలో బిందువులు లేవు, అయినా పర్వాలేదు, వీరికి బాగుంటుంది. ద్వితీయంలో కేతు ఉన్నారు. ద్వితీయాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నారు. కుటుంబ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, ధనం కావచ్చు అధికంగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. కెరియర్ పరంగా వీరికి బాగుంటుంది. ఉన్నత స్థితికి ఎదిగే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగం రాదు అనుకున్న వారికి ఉద్యోగం రావడం, ఉద్యోగంలో స్థిరత్వం కోసం, ట్రాన్స్ఫర్ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకి కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. వచ్చిన అవకాశం చక్కగా ఉపయోగించుకోవడం చెప్పదగింది. కోపతాపరికి దూరంగా ఉండడం, ప్రతి ఒక్కరితోటి సమన్వయంగా పాటించడం అనేది చెప్పదగిన సూచన. పంచమ దశమాధిపతి అయిన కుజుడు పంచమంలో ఉన్నారు. తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడుకు పంచమంలో, ద్వితీయాధిపతి అయిన రవి కూడా పంచమంలో ఉన్నారు. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు ఎవరైతే కన్సీవ్ ఉన్నారో కొంచెం జాగ్రత్త ఉండడం ఆరోగ్యపరంగా చెప్పదగిన సూచన. అదేవిధంగా లోన్లకి దూరంగా ఉండడం, పాత బాకీలు తీర్చి కొత్త అప్పులు చేయడం ఇటువంటివి జరుగుతుంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా సరే సాధ్యమైనంత వరకు అప్పులు తీర్చేసి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉన్న డబ్బుతోటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడమో లేదంటే చిన్న వ్యాపారం చేసుకోవడమో ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. సప్తమ అష్టమాధిపతి అయిన శని భాగ్యంలో ఉన్నారు. అష్టమంలో రాహు బలంగానే ఉన్నారు. వైద్యుతులు ఉన్న వారికి, విదేశీ పర్యటనకు సంబంధించిన వారికి అనుకూలంగా ఉంటుంది. విదేశంలో ఉన్న వారికి ఇండియాకి తిరిగి వద్దామా, కొన్నాళ్ళు ఉండి వెళ్దామా అనుకునే వారికి ప్రస్తుతానికి అక్కడ ఉండడం మంచిది. అదేవిధంగా అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా అనుకూలిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. ముఖ్యంగా వివాహాల శుభకార్యాల విషయం కూడా ఒక కొలికొచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వివాహ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా వీరు మోయవలసి ఉంటుంది. అదనపు బాధ్యతలు పెరగడం, ఉద్యోగంలో ఎలాగో బాధ్యతలు తక్కువ ఉన్నాయి, ఇంట్లో పెరిగాయన భావన ఉంటుంది. కానీ ఆకస్మికంగా ఉద్యోగంలో కూడా అదనపు బాధ్యతలు పెరిగే అవకాశం గోచరిస్తుంది. అది ప్రమోషన్ అనుకోవచ్చు, లేదా వేరే ఇతర బాధ్యతలను అనుకోవచ్చు. దాంతోపాటు ఇంక్రిమెంట్ ఉండే అవకాశం కూడా గోచరిస్తుంది. ఇది ఒక అందుకు మంచిదే. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కాలం అనుకూలంగా ఉంది. దైవారాధన ఎక్కువగా చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు, ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. ఎవరితోనే మాట్లాడేటప్పుడు కూడా వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు లేకుండా సామరస్యంగా ఉండడం అనేది కూడా చెప్పదగినది. ఒక మాట మీరు ఏది మాట తుల్లినా అది వక్రీకరించేవారు ఎక్కువగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని బ్లేమ్ చేద్దామనే భావంతో చాలామంది ఉన్నారు. కెరియర్ పరంగా ఎంత బాగుంటుందో నరిష్టపరంగా కూడా అంత ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి వాటి విషయం జాగ్రత్త వహించండి. కాలభైరవ రూపు, దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి. ఇంట్లో హనుమాన్ లాకెట్ పూజ గదిలో పెట్టండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వారు చాలా అనుకూలంగా ఉంది. జన్మరాశిలో కేతు చాలా బలంగా ఉన్నారు. తెలివితేటలు చాలా అమోఘంగా ఉంటాయి. మీరు ఏదైనా కార్యక్రమాన్ని తలపెడితే దాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. ఒక సబ్జెక్టు తీసుకున్నామంటే దానిని కంప్లీట్ చేసి 10 మందికి దాన్ని ఉపయోగపడేలాగా చేసే తత్వం మీద ఉంటుంది. నలుగురిలోనూ గౌరవంగా ఉండేదానికి చాలా వరకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. అదేవిధంగా కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. భాగస్వాముల మధ్య విభేదాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నా సరే అవి సమస్యపోయే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయం కోసం, సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఎవరైతే ఉన్నారో ఒక శుభవార్తను కూడా వినగలుగుతారు. తల్లిదండ్రులతోటి చిన్న చిన్న మాట పట్టి వచ్చే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. చార్టెడ్ అకౌంట్స్,
ఈ పర్సనల్ లోన్, చార్టెడ్ అకౌంట్స్, బ్యాంకింగ్ సెక్టర్స్లో ఈ రంగాల వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే పైనుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉన్నా కూడా ఇంకా కావాలి, ఇంకా రావాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అది ఎవరికి చెప్పుకోలేని లేరు. మనం 10 మందికి పెట్టడం, ఇవ్వడం తప్పితే కానీ మీ బాధలు మీరు చెప్పుకునే పరిస్థితి ఏ రోజు రాకూడదని ఎప్పుడూ కోరుకుంటారు. ఇంట్లో వాళ్ళు మాట్లాడేటప్పుడు, బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. లేకపోతే ఈ అష్టమశనిలో మాట పడే అవకాశం కూడా లేకపోలేదు. ఆరోగ్యరీత్యా గ్యాస్ట్రిక్, ఇండైజెషన్, లివర్ సంబంధించింది, కాలేయం సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. సమయానికి నిద్ర, ఆహారం తీసుకోవడం చెప్పదగినది. భోజనం చాలా లేట్గా చేయడం, తర్వాత తిందాం, ముందు పని ముఖ్యం అంటారు. పని ఎప్పుడూ ముఖ్యమే. పనితో పాటు మన ఆరోగ్యం కూడా ముఖ్యమే. ఇది నేను ప్రతి ఒక్కరికి చెప్తాను. మీరేంటంటే ముందు పని చేసేస్తారు, తర్వాత భోజనం చేద్దామంటారు. కానీ పని కూడా ముఖ్యం, ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యంగా బాగుంటేనే మీ ఏమైనా చేయగలం. అదే బాగినప్పుడు మనం ఏం చేయగలుగుతాం? కాబట్టి సమయానికి నిద్ర, ఆహారం తీసుకోవడం చెప్పదగిన సూచన. పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం, హౌసింగ్ లోన్ అయితే మంజూరు చేసుకోండి. పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం అనేది చెప్పదగినది. ఎవరో అప్పు అడిగారని చెప్పేసి పర్సనల్ లోన్ కూడా చేసి తీసి మరీ డబ్బులు అప్పుగా ఇవ్వడం, ఇటువంటి చేయకండి. దానివల్ల నష్టపోవడం అనేది జరుగుతుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు కాలం బాగుంది. వైద్యుల లోన్కి చాలా అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, చార్టెడ్ అకౌంట్స్కి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా లా సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. పేరు ప్రఖ్యాత లభించే విధంగా గోచరిస్తోంది. వీళ్ళకి ప్రభుత్వ పరంగా సన్మానాలు కానీ, ప్రభుత్వ పరంగా ఉద్యోగం కానీ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. కుటుంబ పరంగా కూడా చక్కగా ఉందని చెప్పచ్చు. ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. రాష్ట్రాధిపతి అయిన రవి కూడా చతుర్థంలోనే ఉన్నారు. పంచమ అష్టమాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. ఖర్చులు తగ్గుతాయి. రూపాయి రాబడి పెరుగుతుంది. గత కొంతకాలంగా ఎంత ఇబ్బంది పడుతున్నాం, డబ్బులకు ఇబ్బంది పడుతున్నాం, మనకి డబ్బులు రావట్లేదు అనుకుంటాం. కానీ డబ్బులు వచ్చే విధంగా గోచరిస్తోంది. వచ్చిన ధనాన్ని సేవింగ్ రూపేణ ముందుకెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోయే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార పరంగా కూడా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది అందరూ మెచ్చుకోవడం, సొంతంగా వ్యాపారం చేయాలి, భాగస్వామి వ్యాపారం మనకు వద్దు అనే భావంతో ఉంటారు. సొంతంగా వ్యాపారం ప్రారంభించడానికి సరైన సమయం చెప్పవచ్చు. ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం, ఆరేవల కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆదివారం కానీ, గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి స్థాయిని సంపాదించుకోగలుగుతారు. అయితే రాబడి ఎంత ఉందో ఖర్చుకి అంత విధంగా ఉంటుంది. దోబరా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనుకోని ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు అది మనకి ఎంతవరకు అవసరమో, అది మనకి కుటుంబానికి అవసరమా కాదా, మనకి అవసరం కాదా అనే భావంతో ముందుకెళ్ళాలి. లేకపోతే అనవసరమైన ఖర్చు వెళ్ళడం, తర్వాత ఇబ్బంది పడడం ఇవి ఉంటుంది. ఇబ్బంది పడడం ఏమి ఉండదు. ఖర్చు పెట్టేసాం కదా, తర్వాత చూసుకుందాం అనే భావన ఉంటుంది. రూపాయి సంపాదిస్తున్నాం కదా, ఖర్చు కూడా పెడదాం. ఫ్రెండ్స్ ఇవన్నీ సాధ్యమైనంతకు ఫ్రెండ్స్ సర్కిల్ దూరంగా ఉండడం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. పెద్దవాళ్ళకి చెప్తున్నాను, విద్యార్థులు కూడా చెప్తున్నాను. ఖర్చు అధికంగా ఉన్న ఈ వారం వాటిని అదుపు చేసే ప్రయత్నం మటుకి చేయాలి. అవసరమైతే తప్ప ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేకపోతే ఏం అవసరం లేదు. ఈ వారం అవసరమైతే ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేదంటే కొంతకాలం ఆగి ఇన్వెస్ట్మెంట్ చేయడం చెప్పదగింది. ఇంటికి సంబంధించిన విషయాలు, నూతన గృహ సంబంధించిన విషయాలు వాటి వరకు చేసుకోవచ్చు. వాహనం సౌఖ్యం ఉంది. వాహనం కొనే అవకాశం కూడా గోచరిస్తుంది. ఎంతవరకు అవసరం అంత చూసుకుని కొనడం అనేది చెప్పదగినది. అదేవిధంగా ఉద్యోగంలో స్థిరత్వం బాగుంటుంది. మంచి ప్రమోషన్ కానీ, విదేశాలకు వెళ్ళే అవకాశాలు కలిసి వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలనే మీ కళ ఏదైతే ఉందో అది వారం కొలిక్కి రావడం, మీకు చెప్పడం, ఆఫీస్లో చెప్పడం అనేది జరుగుతుంది. యుఎస్కి వెళ్తున్నారు అంటే యుఎస్ అని కాదు, విదేశీయానం. కొంతమంది యుఎస్ వెళ్తారు, కొంతమంది కెనడా వెళ్తారు, కొంతమంది జర్మనీ వెళ్తారు. ఎవరు ఏదైనా సరే విదేశీయానం అయితే గ్రహగతులు గోచరిస్తున్నాయి. చక్కగా వాటి దిశగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. వ్యాపార పరంగా కూడా చక్కగా సానుకూలంగా ఉంటుంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏముండవు. నలుగురిలోనూ చక్కగా మీ మెప్పును పొందగలుగుతారు. అయితే రాశి దశమాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు. సహోదరి మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. చిన్న దానికి కూడా ఎక్కువగా కోపం రావడం, స్ట్రెస్ అవడం జరుగుతూ ఉంటాయి.
వాటి విషయంలో జాగ్రత్త వహించండి. సాధ్యమైనంత వరకు కోపాన్ని అదుపులో ఉంచుకుని ముందుకెళ్తే మంచిది. లేకపోతే నలుగురిలోనూ అబాస్పాలయ్యే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఈ ఎంబీఏ ఫైనాన్స్ ఎవరైతే చేద్దాం అనుకున్నారో, ఎంబీఏ ఫైనాన్స్ కావచ్చు, ఎంబీఏ హెచ్ఆర్ కావచ్చు, కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఇది సరైన సమయం చెప్పచ్చు. మీకు తెలివితేటలు అమోఘం, కానీ వాటిని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించకుండా వృధాగా వేస్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చెప్పుకోదగ్గ చాలా ఇబ్బందులు ఏముండవు. నూతన కోర్సులు నేర్చుకోవడానికి సరైన సమయం చెప్పచ్చు. సాఫ్ట్వేర్, వైద్య వృత్తి, ఫ్యాషన్ టెక్నాలజీ, ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంటుంది. భాగ్యాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు లాభంలో ఉన్నారు. రూపాయికి రూపాయి లాభం వచ్చే విధంగా కూడా గ్రహాలు గోచరిస్తున్నాయి. రూపాయికి రూపాయి లాభం అంటే రూపాయి వచ్చేస్తుందని కాదు. మనం ఎంత కష్టపడితే అంత ఫలితం. 100% కష్టపడితే 100% రిజల్ట్స్ వస్తాయి. అది అంతేగాని రూపాయికి రూపాయి అంటే రూపాయి పెడితే రూపాయి వస్తుందని కాదు. అక్కడది కష్టానికి తగిన ప్రతిఫలం, గుర్తింపు అనేది లభిస్తుంది. అది విద్యారీత్యా కావచ్చు, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏదైనా సరే మనకంటూ గుర్తింపు ఉంది, వచ్చింది అనే భావన ఉంటుంది. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలు కూడా అలాగే ఉంటుంది. ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చెప్పుకోదాం సార్ ఇబ్బందులు ఏముండవు. పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. అయితే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతిదానికి చీటికి మాటికి కోపపడడం, నలుగురిలోనూ ఇబ్బంది పడడం కాకుండా ఏదైనా సరే సమయస్ఫూర్తితోటి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగింది. తొందరపడి ఖర్చులు ఎక్కువగా పెట్టడం, అవసరమైంది తప్ప ఖర్చులు చేయకుండా ఉండడం చెప్పదగింది. శుభకార్య విషయంలో ఖర్చు ఎక్కువ చేస్తారు. వాటి విషయం వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. చక్కగా అమ్మాయి పెళ్లి కానీ, అబ్బాయి కానీ పెళ్లి కానీ నిర్ణయించుకుంటారు. వివాహానికి ముహూర్తం ఖరారు చేసుకుంటారు. వాటి కోసం ఖర్చు పెట్టాలని ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తారు. పెళ్లి ముహూర్తాలు ఈ వారంతో అయిపోతాయి. ఇంకా మళ్ళీ పెళ్లి ముహూర్తాలు కావచ్చు, పెళ్లి ముహూర్తాలు మళ్ళీ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి సరే పెళ్లి ముహూర్తాలు ఫిబ్రవరిలో పెళ్లి ముహూర్తాలు చూద్దాం. ఈలోపు కనీసం మనకు 3 నెలలు టైం దొరికింది, సేవింగ్స్ చేసుకుని ఆ టైంకి ఖర్చులు చేద్దామనే భావంతో కూడా ఉంటారు. ఇది ఒక అందుకు మంచిదే. అది ఆడపిల్ల తండ్రులందరికీ మంచిదే. ఎందుకంటే అసలు టైం ఉంటుంది. ఈ లోపల అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. అందరికీ కాదండి, కొంతమందికి ఎవరికైతే ఇబ్బంది ఉందో వారికి అది. అదేవిధంగా ఫైనాన్స్ పరంగా నిలదొక్కడానికి మంచి సమయం కూడా చెప్పచ్చు. ఇది ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.